నా పేరు పుల్లా రవీందర్. నేను ఆర్బీ న్యూస్లో రిపోర్టర్గా పనిచేస్తున్నా. 16వ తారీఖు నాడు నా మీద దాడి చేసిన వ్యక్తులలో మధువంశి కృష్ణ, నటరాజ్, బొజ్జం వేణు, వారితో పాటు ఇద్దరు ఉన్నారు. నా మీద దాడి చేసి నా ఇంట్లో సామాగ్రి, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ ధ్వంసం చేయడం జరిగింది. నన్ను పిడిగుద్దులతో గుద్ది లాస్ట్ చివరిలో వచ్చేసి ఏంటంటే నన్ను కొడుతున్న క్రమంలో కూడా చూస్తున్నాను, ఎవరెవరు నన్ను దాడి చేసి నన్ను కొడుతున్నారు అనే క్రమంలో నేను వ్యక్తులను చూస్తున్నా తప్ప కానీ నేను కొట్టిన దాంట్లో మధువంశి, బొజ్జం వేణు, నటరాజులు ఉన్నారు. నా భార్య అంటే నన్ను కొడుతుంటే అరుపులు కేకలు వేస్తుంటే నా భార్య దగ్గర పోయి కూడా అంటే మూతి మూసి గొంతు దగ్గర పట్టుకొని ఆమెను కూడా దాడి చేయడం జరిగింది. మరుసటి ఆ రోజు రాత్రి బీసీ, ఎస్సీ, జేసీ టీము నన్ను ఆ రాత్రి అశోక్కు నేను ఫోన్ చేయగా ఆ రాత్రి వాళ్ళు నా దగ్గరికి రావడం, నన్ను కలవడం జరిగింది. నన్ను తీసుకొని పోయి ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గరుండి నన్ను ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత ఇక్కడ నాకు సరిపడు అంటే ఆరోగ్యపరంగా తీవ్రంగా అయిన కనుక భూపాలపల్లి తరలించగా ఇక్కడుండబడే విశారాధన్ సార్ టీము నా వెంబడి భూపాలపల్లికి తీసుకుపోయి భూపాలపల్లి నుంచి వెంబడి ఉండి నా ఎంట పూర్తి స్థాయిలో నాకు సహకారం, నా ట్రీట్మెంట్ పరంగా సహకారం చేయడం జరిగింది. నిన్న మధువంశ అనే వ్యక్తి నాకు రవీందర్కి ఎలాంటి సంబంధం లేదు, ఆయన నిన్ను దాడి చేయలేదని జరిగింది అన్నాడు. మరి ఇదే మధువంశ అనే వ్యక్తి కొత్తపల్లి రామచంద్రమూర్తి అనే వ్యక్తి మీడియేటర్కి వచ్చి మరి మధువంశులు ఒక్కరిని తప్పి నీకు 5 లక్షలు ఇస్తా, నీకు నీ భార్యకు ఉద్యోగం పెట్టిస్తా, నీ ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ గిట్ట ధ్వంసమైన అదాన్ని కొనిస్తా, రెండోది నీకు కార్పొరేట్ స్థాయిలో నీకు హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి అన్న వ్యక్తి ఈరోజు నిన్న ఏమంటాడంటే నాకు దాడికి ఎలాంటి సంబంధం లేదు, నేను రవీందర్ అంటే అపారమైన గౌరవం, విలేకరులు అంటే అపారమైన గౌరవం ఉందన్న వ్యక్తి మరి ఇవన్నీ నాకు మీడియేటర్ ఎందుకు పంపించాల్సినంత అవసరం ఉన్నది? ఇది నాకు విశారదన్ సార్ టీము నాకు ఇంత న్యాయం జరిగిందంటే ఆ సార్ వల్లనే జరిగింది. రేపు ఫ్యూచర్లో కూడా ఆ సారు నాకు టీము నా వెంటుండి ఇక ముందు కూడా నా మీద ఎలాంటి దారి జరగకుండా ఆ టీము అంటే విశారదన్ సార్ టీం ఉంటుందని నేను వేడుకుంటున్నాను. ఆదివారం రోజు మా ఇంటి పైన దాడి జరిగింది. పుల్ల రవీందర్ నా భర్త మధువంశి అని గుండాగాడు, రౌడీగాడు ఒక 10 మందిని వేసుకొచ్చిండు. ఒక 5గురేమో లోపలికి వచ్చారు. దాంట్లో మధువంశి కృష్ణ, బొజ్జం వేణు, నటరాజ్ అనే వ్యక్తులను ఆయన గుర్తించిండు. విపరీతమైన కొట్టి చావగొట్టి ఇక చచ్చిపోయారు వీళ్ళని పడేసి నా గొంతు నుమిలి మన మూతి మూసేసి మామూలు చనిపోయే స్థితిలో పడేసి వెళ్ళిపోయిండు ఆయన. వాడేవాడు మధువంశి అంటే. ఆ తర్వాత మేము బాగా ఇబ్బందులకు గురైతే ఉన్నాం, మానసికంగా బాధపడతాను, ఫిజికల్గా బాధపడతాను. ఆ క్రమంలో ఈ బీసీ, ఎస్టీ, జేఏసీ అనే కార్యకర్తలు మాకు అండదండగా వండుకుంటా, ప్రతిదీ చూసుకుంటా, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మా పక్కనే వండుకుంటా, హాస్పిటల్ తీసుకుంటా, ప్రతి కార్యక్రమంలో వాళ్ళు మా పక్క నుండి ఇక మాకు ఇక న్యాయం జరగదు, ఇక మేము ఇట్లనే ఉంటాం, అవే కేసులు గట్టిన తిరుగుడు అవుతుంది అని మా మానసికంగా కూడా మేము కుంగిపోయినాం. తర్వాత బీసీ, ఎస్టీ, జేఏసీ కార్యకర్తలు వచ్చి విశారదన్ సార్ మాదిగ సార్ మన కుల బిడ్డ మనకు అండగా ఉన్నది, మీరు మమ్మల్ని నమ్మండి అని ఒక ధైర్యం ఇవ్వడంతో మేము విశారదన్ సార్ అనే ఆయన నమ్మేసి సరే మీరు మాకు అండగా ఉంటే మాకు ఏ బాధ లేదు, మీకు ఎక్కడికంటే అక్కడికి మీరు రావడం రెడీ అని మా భార్య భర్తలు నిర్ణయం తీసుకొని విశారదన్ సార్ని కలవడం జరిగింది. అంటే ఆ ధర్నాలో కూర్చోవడం జరిగింది. ఆ సార్ మా వైపున చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది. మంచి వార్నింగ్ అంటే చెప్పడం కూడా జరిగింది. 40 years అవర్స్లో మీరు అరెస్ట్ చేయకపోతే మాత్రం ఇంకా తీవ్రతగా ఉంటుంది మా పరిస్థితి, మీరు దాన్ని గమనించాలని కూడా సార్ చెప్పడం జరిగింది. ఆ చెప్పడం తర్వాత మరో రోజే 24 hours కూడా జరగలేదు. మధువంశి అనే నిందితుడు ఒక ఫోన్ వీడియో ద్వారా ఆయన చెప్పిండు నేను లొంగిపోతున్నా అని. సార్ ద్వారా మాకు న్యాయం జరిగింది. విశారదన్ సార్ కమిటీ ద్వారా మాకు బీసీ, ఎస్టీ, జేసీ కార్యకర్తలు కానీ మాకు చాలా పెద్ద న్యాయం జరిగింది. మేము కుంగిపోయేటోళ్ళము. ఇంకే కులం అయినా కూడా అదేవిధంగా ఇప్పుడు అభ్యంగ రాజా అంటే ఆయన కూడా
వేరే కులస్తుడే యాదవ్ కులస్తుడే అయినా కూడా ఆయన ద్వారా కూడా ఆయన కూడా న్యాయం చేయడానికి మేము ఈ కమిటీ అనేది రెడీగా ఉన్నది. ఏ కులమైనా కానీ మాదిగా ఈ కులమే కాదు, ఏ కులమైనా కూడా మీకు బాధ ఉంటే మీకు కష్టం ఉంటే చెప్పండి, మాకు ఈసారి బాధ ఉంది, మాకు ఈ కష్టం ఉంది అంటే వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు. వాళ్ళ కార్యకర్తలు మీ ఇంటి చుట్టూ ఉంటారు, దాంట్లో సందేహం లేదు. విషాదం సార్ మిమ్మల్ని ఎటువంటి పరిస్థితులైనా కూడా మిమ్మల్ని మునిగటోళ్ళని ఒడ్డుకు తీసే రకమైన అది మాకు జరిగింది కాబట్టి మేము అనుభవించే ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఏ కులమైనా సరే ఎవరైనా సరే మీరు బయటికి రండి, ఫస్ట్ మీరు బయటికి వెళ్ళి మీ బాధలు చెప్పుకోండి, మీకు జరిగే అన్యాయాలు చెప్పుకోండి. దానికి అండగా దండగా విషాదాలు సార్ 100% మీకు మీ పక్కన మీ కుడి భుజం లాగా నిలబడి ఉంటాడు. వాళ్ళ కార్యకర్తలు కూడా 24 గంటలు మీతోటే ఉంటారు, మీ పక్కనే ఉంటారు, మీకు న్యాయం చెప్పేట్టు చేస్తారు. ఇట్లా చేస్తేనే మనకు చిన్న కులం చిన్న జాతి అని మనల్ని ఎవరైతే అంటాడో వాడు మనతో భయపడతాడు. ఫస్ట్ దూరం ఉంటాడు. మాదిగా జాతి అనే కులం మనకు బలం కావాలి తప్ప కానీ మనకు నీచం కావాలి. అది ఒకటి గుర్తుంచుకోండి. ఏ కులం వల్ల అయినా కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సింది, అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సింది. దానికి